ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము కీర్తన 85:12. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవుడు మనకు ఉత్తమమైనవి మనకు అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. ఈ లోకంలో ఏది శ్రేష్టమో ఏది ఉత్తమమైనదో మనకంటే దేవునికి బాగా తెలుసు. అందుకే యాకోబు గ్రంథం 1:17 కూడా శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. దేవుడు మనకి జీవితంలో శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి, సంపూర్ణమైనవి మనకి జీవితంలో అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. మనకు ఉత్తమమైనది మనకు అనుకోవచ్చు, అది తుదకు మనకి జీవితంలో నష్టాన్ని, దుఃఖాన్ని, వేదనను, మరణము తీసుకొచ్చేదే ఉంటున్నది. అయినప్పటికీ కూడా దేవుడిచ్చేది మాత్రమే మనకి జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించేదే ఉంటున్నాయి. అందుకే మానవాళి కొరకై దేవుడు ఉత్తమమైన ఇచ్చిన కార్యం ఏంటంటే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. నేను నా జీవితంలో ఈ దినంలో నీకు నాకు ఉత్తమమైన కలిగిన విషయం ఏంటంటే దేవుడు. ఈ దినమున దేవుడు మన జీవితంలో కలిగి ఉన్నాను బట్టే మనకి జీవితము ఎంతో ఆశీర్కరంగా మారి ఉంటున్నది. ఈ దినమున అటువంటి ఉత్తమమైన కార్యము నీ జీవితంలో నువ్వు పొంది ఉంటున్నావా? లేకపోతే దేవుడు ఈ దినమున ఆయన నీకు జీవితంలో ఉత్తమమైనగా యేసుక్రీస్తు నీకు ఇచ్చేవాడు ఉంటున్నాడు. ప్రభు నీకు ఈ దినమున అటువంటి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.